హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఇదివరలో జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి అలాగే గృహవాస్తు గురించి కొన్ని వీడియోల్లో మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే దైవబలం మనకు తోడుగా ఉంటుంది అనే విషయాలు ఇప్పటి నుంచి తెలుసుకుందాం. ఆధ్యాత్మికత అనే విషయానికి వస్తే అది ఎక్కడ లభిస్తుంది? దేవాలయాల్లో కానీ, లేకపోతే మంచి మంచి ఆశ్రమాల్లో కానీ, పీఠాలలో కానీ, ఇలా పవర్ఫుల్ ఉన్నటువంటి మంచి శక్తివంతమైన ప్రాంతాలలో మనకు ఆధ్యాత్మికత పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని బట్టి శక్తి ఎలా ఉంది, అసలు ఆ ప్రాంతానికి అంత పవర్ ఎలా వచ్చింది తర్వాత తెలుసుకుందాం. ముఖ్యం మనమైతే సర్వసాధారణంగా అందరం దేవాలయాలకు వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు అక్కడ ఆ పరిసర ప్రాంతాల గురించి చర్చించుకోకుండా దైవ విషయాలు చర్చించుకోవడం ఎంతో మంచిది. అలాగే మన బంధువులు వచ్చారు, అరే మీరు కూడా గుడికి వచ్చారా అంటే, వచ్చిన గుడికే అక్కడ ఒక ప్రశ్న, మీరు కూడా గుడికి వచ్చారా అంటే మేము రాకూడదా అని వాళ్ళు అంటారు. మీరేనా రావాల్సింది, మేము రాకూడదా అని వాళ్ళు కూడా ఉంటారు. అలా కాదు, అసలు ఆ ప్రశ్నకే ఇది లేదు. వాళ్ళు వచ్చారు, చాలా సంతోషం, నవ్వుతూ ఆహ్వానించండి, స్వాగతం పలకండి, లేకపోతే పలకరించండి నవ్వుతూ. తర్వాత మన ధ్యానం మనగానే ఉండాలి. అంతేగాని ఈ బంగారు ఎక్కడ కొన్నారు, చందనాల్లో కొన్నారా, ఇంకెక్కడన్నా కొన్నారా, చేయించినారా, ఇవి కాదు. అక్కడ ఈ పట్టుచీర ఎక్కడ కొన్నారు, ఎంత పడింది రేటు, మాకంత పడలేదే, మీకెంత పడింది, ఇవన్నీ కాదు ప్రశ్నలు, మాటలు. దైవ సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మామూలు ఎక్కడైనా మాట్లాడతాం. దైవ సన్నిధిలో మనకు కొంత సమయమే కేటాయించడం. ఆ కొంత సమయంలో కూడా ఇలాంటి విషయాలను చర్చించుకోకుండా దైవనామస్మరణ చాలా మంచిది. మానవుని రుగ్మతలు పోగొట్టేందుకు 5 మార్గాలలో దైవనామస్మరణ అతి సులభమైనది, ఖర్చు లేనిది కూడా. అలాంటి మంచి విషయాలని మనకు దైవం ప్రసాదించినప్పుడు ఆ యొక్క మార్గాన్ని మనం అవలంబిస్తే మనం కూడా ధన్యులమవుతాం. స్వామి యొక్క ఆశీస్సులు పొందుతుంటాం, వారి యొక్క మన కోరికలు నెరవేరుతుంటాయి. సరే, స్వామి సన్నిధానానికి వెళ్ళిన తర్వాత స్వామి మూర్తిని పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఆరాధించాలి. మనం పూజల్లో కూడా చెప్తుంటాం, పాదయో పాచం సమర్పయామి, హస్తయోర్గం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అని. మరి పాదాల దగ్గర నుంచే మనము స్వామిని ఆస్వాదించాలి, స్వామి యొక్క మూర్తిభావాన్ని ఆస్వాదించాలి. అలా అభిషేకం చేసేటప్పుడు కూడా పాదాల దగ్గరే అభిషేకం చేసి మళ్ళా మూర్తికి చేయాలి. ఈ విధంగా మనకు తిలకధారణ చేసేటప్పుడు, గంధధారణ చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు ఎప్పుడు కానీ మొదట పాదాల దగ్గర చేసి తర్వాత అక్షతలు వేసేటప్పుడు కూడా పూజలో పాదాల దగ్గర, పాదాల చెంతనే వేయాలి. అంతేగాని ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ అని విసిరేయకూడదు. స్వామి పాదాల దగ్గర చెంత చేయాలి. ఆ యొక్క అక్షతలు మనం శిరస్సు మీద ధరించాలి. అలా స్వామి సన్నిధానంలో చేసుకుంటాం. మీరు గుళ్ళల్లో కూడా చూడండి, సన్నిధానంలోనే చేస్తారు, పాదాల దగ్గరే చేస్తారు అర్చనలన్నీ. మనం కూడా ఇంటి దగ్గర పూజ చేసినప్పుడు కూడా పాదాల దగ్గరే చేయాలి. ఇట్లా విసిరేయకూడదు. కాబట్టి అది అలా చేసిన తర్వాత మనకు దేవాలయంలో స్వామి అర్చన చేస్తారు. అర్చన చేసిన తర్వాత మన కోరికలన్నీ స్వామి గారు అంటే పండితుడు, అక్కడ అర్చకులు మీడియేటర్గా ఉంటారు. భక్తునికి దేవునికి అనుసంధానం ఎవరు? పురోహితుడు, ఆ యొక్క అర్చకుడు. ఆయన మన కోరికలన్నింటినీ దేవునికి సమర్పిస్తారు. అయితే మనం కోరుకోవాలా, ఆయనే మన తరపున చెప్తుంటాడు, వింటాడు. అసలు మన కోరికలు ఉంటాయి కొన్ని. ఆ కోరికల విషయాలకు వస్తే మనం చెప్పుకోకూడదు. దేవుడి దగ్గరికి పోయిన తర్వాత, స్వామి నా భర్తకు ఆరోగ్యంగా బాగుండాలి, నా భర్తకు ప్రమోషన్ రావాలి, మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయిపోవాలి, మా అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అయిపోవాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి భిన్నా పెళ్ళి అయిపోవాలి. ఇవి కాదు మొక్కాల్సింది. మనకంటూ కోరిక ఉంటుంది కాబట్టి ఆ కోరిక ఎప్పుడు స్వామికి విన్నవించాలంటే అర్చకులు స్వామి పాదాలు సమానమైనటువంటి ఆ యొక్క శటగోపాన్ని మన శిరస్సు మీద పెట్టినప్పుడు, ఆ శటగోపాన్ని పెట్టినప్పుడు మనము తల వంచి నమస్కరించి, అహాన్ని వీడి తల వంచి నమస్కరించి
మన కోరికని గోప్యంగా చెప్పాలి. శరగోప్యం అది. సో శటగోప మహాముని అనే ఆయన ద్వారా ఈ శటగోపం వచ్చింది అనేది కూడా చెబుతారు. అందుకని వైష్ణవాలయాల్లో ఈ శటగోపం తప్పనిసరిగా ఉంటుంది. అది శిరస్సును స్వామి పాదాలలాగా ఉంటుంది, శిరస్సును ధరింపజేస్తారు. ఇలా ధరించినప్పుడు మాత్రమే మనము ఆ యొక్క కోరికను విన్నవించుకోవాలి. తప్పితే ఎప్పుడంటే అప్పుడు కంటిన్యూగా మన కోరికల్ని చెప్పుకోకూడదు. ఇది మనం పాటించాల్సిన విషయం. మనకు ఆల్రెడీ మన కోరికల్ని స్వామి వివరించడం జరిగింది. చివరగా మనకు స్వామి ఆ అర్చకులు శటగోపం పెట్టినప్పుడు మాత్రమే మనం మన కోరికని మనసులో చెప్పుకోవాలి. అది శటగోపం ద్వారా స్వామి పాదాలకు చేరుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని భక్తులు గమనించి దేవాలయాల్లో మానసిక ప్రశాంతత చేకూర్చుకోవడమే కాకుండా మీ యొక్క కోరికని సఫలీకృతం కావాలని స్వామి సన్నిధానంలో మీ యొక్క కోరికలు నెరవేరాలని కోరుకుంటూ హరి ఓం. జై శ్రీమన్నారాయణ.